హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టిఫిన్స్లోకి పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పల్లీ చట్నీని మనం చిటికలో చేసేసుకోవచ్చు. ఇడ్లీ దోశల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 కప్పు పల్లీలు, కారానికి తగినట్టుగా 5-6 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిగా ఉంటే చట్నీలో పచ్చివాసన వస్తుంది, టేస్ట్ అంత బాగుండదు. పల్లీలు ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ చట్నీలో ఎండుమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 కప్పు కంటే కొంచెం తక్కువ పచ్చి కొబ్బరి ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి. ఈ చట్నీ మరీ మెత్తగా ఉంటే బాగుండదు, కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చట్నీ వేసుకున్న మిక్సీ జార్లో ఒక 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి తొలిపి చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీ మీకు ఇంకొంచెం పలచగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 1 ఎండుమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. మనకి చాలా టేస్టీగా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ పల్లీ చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.